బాబు కానీ చాలా రియల్ క్యారెక్టర్లు, రియల్ లొకేషన్స్, ఆర్ట్ ఫిల్మ్ సినిమా నాకు పర్సనల్గా ఇష్టం. బ్రహ్మాజీ గారు ప్రొడ్యూసర్ ఓకే సార్, ప్రొడ్యూసర్ గారు తాలూకా ఓకే సార్, ఆ వీడియో బట్ ఆయన తాలూకా సార్ చెప్పు సార్. ఒక ఈ పోస్టర్ చూస్తుంటేనే ఆయన ప్లేట్లో ఏదో విషయం పెట్టినట్టు, మీరు ఏదో ఎప్పుడెప్పుడు తింటాడో ఎప్పుడెప్పుడు పోతాడో అన్నట్టు ఉంది. అది పోస్టర్ చూస్తుంటే కొత్త గొప్ప కొంచెం కాన్సెప్ట్ కూడా మీకు ఎలా అనిపిస్తుంది? సేమ్ టైం తెలంగాణ నేపథ్యం, రైతు ఆత్మహత్యలు, కుటుంబ బాంధవ్యాలు, సంబంధాలు ఆ టైప్లో ఉంది మీ టీజర్ చూస్తుంటే మొత్తం అంతా. దీంట్లో డార్క్ హ్యూమర్, డార్క్ కామెడీ ఉందన్నారు. డార్క్ కామెడీ అనేది మన తెలుగు జోన్లో కొంచెం తక్కువ. మీరు చాలా సినిమాలు చేశారు, కానీ డార్క్ కామెడీ అనేది ఒక చావు నుంచి వచ్చే కామెడీ, డార్క్ నేపథ్యం అనేది తమిళ్లో ఒకటి వచ్చినట్టు దగ్గర మన దగ్గర చాలా తక్కువ. అది మీరు ఓ సీనియర్ యాక్టర్గా ఆ సినిమా చేసేటప్పుడు కానీ సెట్స్లో కానీ ఎలా అనిపించిందా? కొత్త జోన్ కాబట్టి మన దగ్గర ఎలా అనిపించిందంటే ఆడియన్స్ పరంగా ఎలా రియాక్ట్ అవుతారన్న బాగుంటుందండి. ఎందుకంటే మీరు చెప్పిన పాటలన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది. నాకు అదే ఫీలింగ్, మీరు ఏం చెప్పారో ఎగ్జాక్ట్గా మీరు రివ్యూ బాగా రాస్తున్నారు, మీకు అంటే మీ కథ అంతా తెలిసిపోయింది చూడగానే. నాకు అదే ఫీలింగ్, అందుకే నాకు కూడా చేయాలనిపించింది యాక్చువల్గా. సార్, తెలంగాణ డైలాగ్ డిక్షన్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు యాక్చువల్గా? ఎందుకంటే మిగతా మీ పక్కన ఉన్నవారు అడిగినట్టు అవును సార్, చాలా అథెంటిక్గా మాట్లాడతారు మీరు అంతగా. బట్ ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ నేను తెలంగాణ వాడిని. చెప్పాను డైరెక్టర్ గారు శ్రద్ధ తీసుకుని డబ్బింగ్ విషయంలో మట్టి కొంచెం ఆయన సపోర్ట్ చేశారు. అయితే నేను మాట్లాడుతుంటాను షూటింగ్లో కూడా. ఇప్పుడు ఇంత ఎక్కువ మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సార్, డైరెక్టర్ గారు సార్ ఏమైనా సోషల్ సెటర్ అండి దీన్ని మూవీ? సోషల్ సెటర్ అంటే సెటర్ అంటే ఆల్మోస్ట్ సార్ అట్లనే ఉంటుంది. Abita. So, hi. It's my first movie, yeah? In Telugu, yes. In Telugu, yes. So, how is working with these people? Ela anipinchindi? How is the story? Meek first story cheppangane what was your opinion on this story? So, mine is a separate track from Yes. the original core story, but it also impacts the core. That's why I thought it's really interesting to debut with this movie. It's a great team to be a part of. Yeah. All the best and money. సో మేము ఫేమస్ ద్వారా ఫ్రెండ్స్లో ఒక మంచి ఎమోషన్ చూపించారు. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా రోల్ వచ్చి ఇప్పుడు బ్రహ్మాజీ సార్కి సుధాకర్ గారు బాబు, నాకు బ్రహ్మాజీ గారు బాబు. సో అంటే చూడడానికి ప్రదర్శన కనబడ్డ బాబు నాకు ఆయన. సో వాళ్ళ సన్ అండి. బేసిక్గా ఈ ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీ మీద రన్ అయ్యే డ్రామా. సో వాళ్ళ సన్ నేను. ఇక్కడ డైరెక్టర్ గారు, సో బ్రహ్మాజీ గారిని ఈ రోల్లో క్యాష్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఆయన చేసే ఇలాంటి పాత్రలు ఎప్పుడు చేసి లేరు ఆయన. సో ఆయన్ని ఇట్లాంటి ఒక రూరల్ గెటప్లో ఫిట్ చేయాలి, ఆయన పర్ఫెక్ట్గా సెట్ అవుతారని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే సార్ యాక్చువల్గా మా ఫ్రెండ్ విహాన్ అని ఒక యాంగ్మెన్ అని ఒక చిన్న చేసేసారు ఇండిపెండెంట్ మూవీ. సో స్క్రీన్కి వెళ్ళినప్పుడు సార్ని చూశాను. సో ఆయన కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాడు సార్. అంటే సింధూరం తర్వాత మన యాంగ్మెన్ చూసినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ అనిపించింది. సో అక్కడ చూసి సార్ అయితే బెటర్ ఏమో అనిపించి అక్కడ నుంచి జర్నీ అవ్వడం జరిగింది సార్. సార్తో ఎట్లా పెంచారు సార్? అంటే రెమ్యునేషన్ పరంగా కానీ ఇలాంటి క్యారెక్టర్ పరంగా కానీ ఎట్లా పెంచారు? ఆయన సూపర్ సార్. యాక్చువల్లీ మన ఎట్లున్నారో సెట్ అట్లనే ఉంటారు. వర్క్ కూడా అంతే. ఇప్పుడు నైట్ మేము 4 o'clock నైట్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ప్యాకప్ చెప్పాం అనుకోండి, సార్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6 o'clock సండే స్టార్ట్ ఉందంటే అబ్బా 6 o'clock సార్ ఓకే 6 ఓకేనా అని ఇస్తారు. సారీ సార్ అయితే సో అంత కోఆపరేటివ్ సార్. బేసిక్గా సార్కి స్టోరీ నచ్చి సో ఓన్ చేసుకొని చేయడం జరిగింది సార్. సార్ బ్రహ్మాజీ గారు, సరే ఇందాక ఫాదర్ ఎవరిని చంపుతారా అన్న పాయింట్ ఒకటి అన్నారు కదా. యాక్చువల్గా టీజర్లో చూసుకుంటే దిండు పెట్టి నొక్కుతున్న సీన్ ఒకటి కనిపించింది. ఎవరినొక్కైనా చూపించలేదు. వెనక దిండు పెట్టి నొక్కాను ఎవరిని. మీరు డెఫినెట్ డైరెక్టర్ అవుతుంది, మంచి స్క్రీన్ ప్లే రైటర్ అవుతుంది కదా. డైరెక్టర్
మీతో మాట్లాడలేదు అంటారా? అలాగే సార్ మీరు వేరే ఎక్కడికో సార్. సార్ మీరు సార్తో ఎక్కువ మాట్లాడితే మా సినిమా ప్రమోషన్ అవుతుంది సార్, మాతో మాట్లాడితే ఏమవ్వదు. ఏమన్నా సార్ని మీరు చేయాల్సి వస్తుంది. ఆయనతో మాట్లాడితే మాకు క్వశ్చన్స్ ఉండట్లేదు సార్, ఆన్సర్లు కూడా దొరకలేదు సార్ మాకు ప్లస్ అవుతుంది, అది మాతో మాట్లాడితే ఏముండదు. సార్ ఇలాంటి సినిమాకి ప్రమోషన్స్ చాలా హెవీగా ఉంటాయంటే పబ్లిక్లోకి, ఎందుకంటే బ్యాక్డ్రాప్, రూరల్ బ్యాక్డ్రాప్, బలగం ఎంత సక్సెస్ అయినా కూడా దానికి ఎంత హార్డ్ వర్క్ ఉందో మనకు తెలుసు. సో వాట్ యు ఆర్ ప్లానింగ్ ఇన్ ఫ్యూచర్ ఫర్ దిస్ మూవీ? అదే సార్ శ్రీధర్ సార్ అన్నట్టు మేము కంటిన్యూ 1 వీక్ సోలో ఇస్తున్నాం సార్, ఫ్రమ్ 14th Feb to 20 Feb బిఫోర్ రిలీజ్ వరకు. సో అందరినీ పిలుస్తున్నాము. సో మీరు కూడా మేజర్ పార్ట్ ప్లే చేస్తున్నారు. సో మీరు కూడా చూడండి, ఒకవేళ నచ్చితే పాజిటివ్గా రాయండి, నచ్చకపోయినా ఒకవేళ చెప్పండి ఏదైనా. బట్ చూడండి సార్, కంపల్సరీ సినిమా నచ్చుతుంది. సో దాన్ని మేము నమ్ముకున్నాం సార్, మొత్తం పబ్లిసిటీ మాకున్న దాంట్లో మేము ప్రమోషన్ చేస్తూ, సో దాన్ని ఎక్కువ బిలీవ్ చేస్తున్నాం సార్.